న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. నేడు రాత్రి 11 గంటల సమయం నుంచి 2 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పైకి నో ఎంట్రీ అంటూ కూడా తెలిపారు. బేగంపేట్ మరియు టోలీ చౌకీ మినహా అన్ని ఫ్లైఓవర్లను కూడా మూసివేస్తున్నారు. ఫ్లైట్ టికెట్ ఉంటే మాత్రమే పీవీ ఎక్స్ప్రెస్ వే పైకైతే అనుమతించబడుతుంది. సిటీలోకి ప్రైవేట్ బస్సులను కూడా నో ఎంట్రీ అంటూ తెలిపారు. హద్దు దాటితే కనుక చర్యలు తప్పవు అంటూ సివి సజ్జనార్ తెలిపారు. డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ ఒక్క టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్లాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి 31st నైట్ సెలబ్రేషన్ సందర్భంగా అయితే ప్రస్తుతం ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కి కూడా ఎటు స్కోప్ లేదు అంటూ తెలుస్తుంది. ట్రాఫిక్ పైన కూడా ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? యామూల్య, ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ సిపి సజ్జనార్ పెద్ద ఎత్తున ఏదైతే 31st నైట్ అలాగే జనవరి 1 ఈ 2 రోజులు సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కనుక వాహనం ఎక్కితే కఠిన చర్యలు ఉంటాయి. మీరు ఏదైతే 31st సెలబ్రేషన్స్ మరి ఇంట్లో చేసుకుంటారా, జైల్లో చేసుకుంటారా అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాంతాలకు సంబంధించి ఎన్టీఆర్ మార్ట్ కావచ్చు, ట్యాంక్ బండిపై నక్లెస్ రోడ్డు ఏదైతే నో ఎంట్రీ పెట్టారు, సో ఆ పరిసర ప్రాంతాలకి వెళ్ళే అవకాశం ఉండదు. రాత్రి 10 గంటల నుంచి ఇది అమల్లో ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ప్రధాన కూడలీలు ఉన్నాయో, ఇటు షామీర్పేట్ హైవే కావచ్చు, ఉప్పల్ హైవే కావచ్చు, ఎల్బీ నగర్ హైవే కావచ్చు, పటాన్ చెరు హైవే కావచ్చు, ఇవన్నిటి కూడా మొత్తం పోలీసుల పహారాలో ఉంటుంది. ప్రైవేట్ బస్సులు ఏవి కూడా రాత్రి 10 తర్వాత అనుమతి లేదు. ముఖ్యంగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఫ్లైఓవర్లు అన్నీ మూసేశారు. ఒక 2 ఫ్లైఓవర్లు మినహా. సో అన్ని ఫ్లైఓవర్లు కూడా 10 గంటల తర్వాత మూసేస్తారు. సో ఎవరికి కూడా ఎక్స్పెన్షన్ లేదు. ఒక ఓన్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఆ టికెట్ ఉంటేనే వాళ్ళని అనుమతిస్తారు, లేదు అంటే మొత్తం అన్ని ఫ్లైఓవర్లు మూసేస్తారు, అనుమతించరు. దాదాపు 120 ప్లేస్లలో 126 టీమ్స్తో 120 ప్లేస్లో మొత్తం పహారా ఉంటుంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో స్పెషల్గా చేపట్టున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కనుక జరిమానా విధిస్తారు, దాంతోపాటు లైసెన్స్ రద్దు చేస్తారు. సో మొత్తం దీనికి సంబంధించి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున
వేరే బస్సులు అంటే ఈ 4-5 కూడలీలు ఏవైతే హైవేలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకవేళ హైదరాబాద్కు ఎంట్రీ ప్రైవేట్ బస్సులు ఏవైతే ఎంట్రీ ఉంటాయో ఆ ఎంట్రీ బస్సులకు ఎంట్రీ లేదు అని చెప్పి కూడా ఇప్పటికే చెప్పారు. సో మాకు సహకరించాలి, ముఖ్యంగా ప్రజలు అన్ని విషయాల్లో మాకు సహకరిస్తున్నారు. సో ఈ విషయంలో ఈ సెలబ్రేషన్స్ మేమేం అడ్డు కాదు. మీరు ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటే కనుక 4 గోడల మధ్యలో చేసుకోండి, అది కూడా కొంతమందితో సౌండ్ ఎక్కువ పెట్టకుండా చేసుకోండి. సో ఒకవేళ చాలామంది గ్యాదర్ అయి చేసుకునే అయితే 100% పర్మిషన్ తీసుకోవాలి. మరి పర్మిషన్ తీసుకోకపోతే మళ్ళీ దానికి కూడా కేసు అవుతుంది అంటూ కూడా హెచ్చరించారు. ఏదేమైనప్పటికీ న్యూసెన్స్ చేయకుండా సో మీరు ఇంట్లో ఉండి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి. బయటికి వస్తే గనక సో జైలు శిక్ష తప్పదు, డ్రైవింగ్ లైసెన్సు జప్తు చేసే అవకాశం ఉంటుంది, జరిమానా ఉంటుంది. సో మొత్తం లైఫే పాస్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో 31st అంటే ఒక పెద్ద ఉద్యమంలాగా చేస్తూ ఉంటారు. ముందు చూపు కంటే మందు చూపు ఎక్కువ ఉంటుంది తెలంగాణలో. సో ముఖ్యంగా మరి యూత్ అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయాలి, మొత్తం హైదరాబాద్ అంతా తిరగాలి అనే నేపంతో ఉంటారు. మరి పోలీసులు దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? మెయిన్ గా చూస్తే కూడా ప్రైవేట్ బస్సులకు కూడా నో ఎంట్రీ అంటూ తెలిపారు. మరి దీని గురించి ఏమంటారు? ఎస్, ప్రధాన ఏదైతే హైవేలు ఉన్నాయో ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి మొత్తం కూడా 4-5 ఔటర్ రింగ్ రోడ్లో దాదాపు పెద్ద ఎత్తున కమిషనర్ పరిధిలో మొత్తం కూడా ప్రైవేట్ వాహనాలు 10 తర్వాత ఎంట్రీ ఉండదు. ఏ ప్రైవేట్ వాహనానికైనా ఎంట్రీ ఉండదు. సో మొత్తం కూడా హైదరాబాద్కి ఎంటర్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడం కానీ, బయట ఉన్న వాళ్ళు లోపలికి హైదరాబాద్ లోపలికి రావడం కానీ సో న్యూసెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. తాగి పోలీసుల మాటే వినే ఇది ఉండదు కాబట్టి పెద్ద ఎత్తున న్యూసెన్స్ అవుతుందని చెప్పేసి ఈ చర్యలు తీసుకున్నారు. సో ఎవరికైనా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు ఏదైనా ఒకవేళ పని మీద వెళ్ళాలంటే దానికి సంబంధించిన అదే పేపర్ చూపించాలి, లేదంటే దానికి సంబంధించిన సమాచారాన్ని మాకు చూపించాలంటూ కూడా ముందే హెచ్చరించారు. దాని తర్వాత ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు. మా నాన్న ఎవరో తెలుసా, మా పెద్దనాన్న ఎవరో తెలుసా, నేను ఎవరో తెలుసా, సో ఇట్లాంటి వర్డ్స్ వాడొద్దు, మాకు విధులకు అడ్డంకం అవుతాయి. సో మీరు ఆరోగ్యంగా ఉండండి, మీరు కరెక్ట్గా ఉండండి, మేము కూడా కరెక్ట్గా ఉంటామంటూ కూడా ఇప్పటికే సజ్జనార్ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఏదేమైనా మీరు రూల్స్ను అతిక్రమిస్తే ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే జైలుకి పోక తప్పడు అంటూ కూడా సజ్జనార్ ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఎలా ఉండబోతుంది ఏంటి? ఫ్లైఓవర్లు అన్నీ బంద్. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి యూత్ కానీ మొత్తం ప్రజలంతా కూడా ప్రశాంతంగా 31st దావతులు అయితే చేసుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. సో రోడ్ల మీదకి వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ, రోడ్ల మీదకి వచ్చి హల్చల్ చేయడం కానీ, ఎస్పెషల్ గా చూసుకుంటే కనుక మైనర్లకి కూడా బండి ఇచ్చినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులను కూడా జైలుకు పంపిస్తామని కూడా తెలిపారు. దీని గురించి ఏమంటారు? డెఫినెట్గా మైనర్లకి బండి ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున ఇది చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు బాధ్యులు అవుతారు కాబట్టి వాళ్ళని కూడా జైలుకు పంపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మైనర్లకి బండి ఇవ్వద్దు. దీంతోపాటు December 31st అలాగే January 1st వీక్ అంతా కూడా ఈ సెలబ్రేషన్స్ కొనసాగుతాయి. ఎందుకంటే 31st రోజు కలవని వాళ్ళు ఆ వీక్ అంతా కూడా సెలబ్రేషన్ మూడ్లోనే ఉంటారు కాబట్టి చర్యలు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్, డెఫినెట్గా 31st సహా ఫస్ట్ వీక్ అంతా కూడా ఉంటాయి. ఫస్ట్ రోజు ఒక్కరోజే కాదు అమూల్య, మొత్తం వీక్ అంతా కూడా దాదాపు ఒక వారం 10 రోజుల పాటు ఈ సెలబ్రేషన్కి సంబంధించి మొత్తం కూడా కమిషనరేట్ పరిధిలో ఫుల్ స్ట్రిక్ట్గా 126 టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. 120 జంక్షన్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ జంక్షన్లో ఏ చిన్న ఇదైనా కానీ పట్టుకునే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఫుల్ ఫోకస్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకవేళ డ్రంక్ చేసి బండి ఎక్కితే కనుక ఈసారి ఉపేక్షించేది లేదు. సో ఎవరి పేరు చెప్పినా ఏం చేసినా అరెస్ట్ చేసి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేస్తాం, బండిని కూడా సీజ్ చేస్తాం. సో జాగ్రత్తలు తీసుకోవాలి, మాకు సహకరించాలని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 31st నైట్ సెలబ్రేషన్స్ లో భాగంగా మహిళల భద్రత కోసం ఏమైనా స్పెషల్ గా టీమ్స్ అరేంజ్ చేయడం జరిగిందంటారా సతీష్? డెఫినెట్గా షీ టీమ్స్ తరహాలో నిన్న ఏదైతే మాదాపూర్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. ముఖ్యంగా షీ టీమ్స్ పెద్ద ఎత్తున పనిచేస్తాయి. ఈ 126 టీమ్స్ ఏదైతే ఉన్నాయో సిబ్బంది ఏదైతుందో దాంట్లో కూడా షీ టీమ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల భద్రత కావచ్చు, ఎందుకంటే లేట్ నైట్ బయటకు వస్తారు కాబట్టి ఫ్యామిలీస్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటారు కాబట్టి సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయని వాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఉండదు, సెలబ్రేషన్ చేసుకోవచ్చు, తిరగవచ్చు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు కూడా రక్షణ కావాలి కాబట్టి షీ టీమ్స్ కూడా పెద్ద ఎత్తున పనిచేసే అవకాశం ఉంది అమూల్య. రైట్, మరి ఇప్పుడు చూస్తే ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ అని కూడా తెలుస్తోంది. మరి
వీరికి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, దీనికి సంబంధించి ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ అంటే 10 లోపే మీరు ఏం పనులు ఉన్నా చేసుకోవాలి. 10 లోపే మీరు ఒకవేళ సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే సిటీలోకి రావాలి. సో సిటీలోకి ఎంటర్ కావాలంటే కేవలం రాత్రి 10 లోపే మీరు రావాలన్నా వెళ్ళాలన్నా 10 లోపే ఏదైనా మీ ముందే చూసుకోవాలి. ఎందుకంటే ఆంక్షలు అలా ఉన్నాయి. ఈ దీనికి సంబంధించి కూడా దానికి ఏర్పాట్లు అంటూ ఏమి లేవు అమూల్య. ఎందుకంటే ముందే హెచ్చరించారు, ఒక రోజు ముందే చెప్పారు మీకు ఏం పనులున్నా హైదరాబాద్ లో రాత్రి 10 గంటల లోపు చేసుకొని బయటికి వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళొచ్చు, లోపలికి రావాల్సిన వాళ్ళు రావచ్చు. 10 తర్వాత రూల్స్ కఠినంగా ఉంటాయి. ఆ రూల్స్ ను అతిక్రమిస్తే గనక జైలుకు వెళ్తారంటూ కూడా పెద్ద ఎత్తున చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. నేడు రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నారు. ఇక నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పైకి నో ఎంట్రీ అంటూ తెలిపారు. ఇక బేగంపేట్, టోలీ చౌకీ మినహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నారు. ఇక ఫ్లైట్ టికెట్ ఉంటే మాత్రమే పీవీ ఎక్స్ప్రెస్ వే పైకి అనుమతి ఉంటుంది. ఇక సిటీలోకి ప్రైవేట్ బస్సులకు కూడా నో ఎంట్రీ అంటూ తెలిపారు. ఇక హద్దు దాటితే గనక చర్యలు తప్పవు అంటూ పీవీ సజ్జనార్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఇటు మెయిన్ గా చూసుకుంటే గనక డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కి ఎటువంటి స్కోప్ లేదు అంటూ కూడా పీవీ సజ్జనార్ తెలపడం జరిగింది. ఇక మెయిన్ గా ఇక్కడ మైనర్ ఎవరైనా బండ్లు ఇస్తే గనక వారి తల్లిదండ్రులను కూడా జైల్లో వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇక ప్రస్తుతం చూసుకుంటే 10 గంటల తర్వాత అన్ని ఫ్లైఓవర్లను అయితే మూసివేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రైవేట్ బస్సులను కూడా అనుమతి లేదు అంటూ క్లియర్ గా చెప్పారు. ఇక రూల్స్ గనక అతిక్రమిస్తే కేసులు తప్పవు అంటూ కూడా తెలిపారు. ఇక మొత్తంగా చూసుకుంటే 126 టీంలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా షీ టీమ్స్ కూడా ఉన్నాయి. ఇక 120 జంక్షన్లలో అయితే టీమ్స్ రెడీగా ఉన్నాయి. ఎవరైనా కూడా రూల్స్ అతిక్రమించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డా కూడా ఖచ్చితంగా కూడా కేసులు పెడతామంటూ చెప్పారు. ఇక ఏమున్నా కూడా 4 గోడల మధ్యలో ఎక్కువ గొడవ చేయకుండా కూడా సెలబ్రేషన్స్ చేసుకోవాలంటూ కూడా తెలిపారు.